బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ ఆపరేషన్ పిఠాపురం మొదలుపెట్టిందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జనసేన నేతలు. వైసీపీలోకి జనసేన పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ మాకివీడి శేషకుమారి చేరారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 2019లో జనసేన నుంచి పోటీ చేశారు శేషకుమారి. వైసీపీలో చేరారు వంగవీటి నరేంద్ర కూడా. అవును, రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షుడిగా ఉన్నారు వంగవీటి నరేంద్ర. రాధా చేసిన తప్పు చేయకూడదని వైసీపీలో చేరారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే అంతకన్నా ముందు ఒకసారి ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పిఠాపురం సెంట్రిక్గా ఎటువంటి పిఠాపురానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగిస్తోంది, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, శేషకుమారి కొద్దిసేపటి క్రితమే వైసీపీలో చేరిన పరిస్థితి. ఇన్ఫాక్ట్ వంగవీటి నరేంద్ర కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. ఏం జరుగుతోంది అక్కడ? ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది పిఠాపురానికి సంబంధించి వైసీపీ? అంటే ఒక్క పిఠాపురమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపు ఓటుని టర్న్ చేసుకునే విధంగా వైసీపీ వ్యూహాలని సిద్ధం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే పొత్తులో భాగంగా టీడీపీ జనసేన కలిశాయి కాబట్టి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా అటు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం వన్ సైడెడ్గా ఆ పొత్తులోకి వెళ్ళిపోతే కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని వైసీపీ భావిస్తుంది. దానిలో భాగంగానే అటు ముద్రగడను తీసుకురావడం కానీ, తాజాగా వంగవీటి కుటుంబానికి సంబంధించినటువంటి వంగవీటి నరేంద్రాన్ని తీసుకురావడం ద్వారా పూర్తిగా కాపుల్ని అటు వైసీపీ టీడీపీ జనసేన పొత్తు వైపు వెళ్ళకోకుండా వైసీపీ వైపుకు తిప్పుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వంగవీటి నరేంద్రని వైసీపీలోకి చేర్చున్నారు. ఇంకొకటి, ఆపరేషన్ పిఠాపురం అనేది ఎగ్జాక్ట్గా కరెక్టే. ఎందుకంటే ఆపరేషన్ పిఠాపురంని దాదాపు వారం రోజుల నుంచి వైసీపీ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి కాపు నేతలతో పాటు జనసేన పార్టీలో ఇంతకుముందు పనిచేసే నేతలందరినీ తీసుకురావడం, తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేక ప్రచారం చేయించడం, వాళ్ళ ద్వారా అక్కడ పిఠాపురంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే మాజీ అంటే 2019లో జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుండి పోటీ చేసిన శేషకుమారిని ఈరోజు వంగ గీత సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తీర్థం పుచ్చుకోవడమే కాదు, 2019 నుండి తాను ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ వేరే వాళ్ళని తనకు చెప్పకోకుండా తీసుకొచ్చి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టారు. తన రాజీనామాని కూడా పవన్ కళ్యాణ్ రాజీనామా లేఖ మీద కూడా స్పందించలేదు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నా కనీసం మాట్లాడలేదు, కనీసం ఎందుకు వెళ్తున్నారనే వివరణ కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదని ఆమె విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ పిఠాపురంలో భాగంగానే ఆ శేషకుమార్ని ఈరోజు వైసీపీలో చేర్చుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పిఠాపురం మీద పూర్తి స్థాయిలో వైసీపీ ఫోకస్ పెట్టింది. మండలానికి ఒక ఎమ్మెల్యేని మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అడ్డుకునేందుకు వైసీపీ వ్యూహాత్మక అడుగులేస్తుందని చెప్పాలి. ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నట్టే కాపు సామాజిక వర్గాన్ని తిప్పుకునే విధంగా వంగవీటి నరేంద్రని తీసుకున్నారు. వంగవీటి నరేంద్ర కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. తన తమ్ముడు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అప్పట్లో 1989లో రంగాన్ని చంపిన పార్టీతో ఏ విధంగా ముందుకు వెళ్తారో, అసలు ఎందుకు వెళుతున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మా తమ్ముడిని నేను ఎప్పుడో విభేదించి భారతీయ జనతా పార్టీలో చేరాననేది ఆయన చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాధా టీడీపీ జనసేన కూటమి తరపున కాపు ఓట్లు ఆ పార్టీకి వేయాలని ప్రచారం చేస్తే, వేయొద్దు ఆ పార్టీకి వైసీపీకే వేయాలని వంగవీటి నరేంద్ర ప్రచారం చేయబోతున్నారు. దానిలో భాగంగా నరేంద్రను తీసుకొచ్చారు. అయితే ఎవరి వ్యూహాలు పనిచేస్తాయనేది ఎన్నికల తర్వాత తెలుస్తాయి. కానీ ప్రస్తుతం మాత్రం వైసీపీ మాత్రం పూర్తిగా కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్. రాజేష్, శేషకుమారికి సంబంధించి అక్కడ పార్టీలో చేర్చుకున్న ద్వారా ఇటువంటి లాభం జరగచ్చని చెప్పి వైసీపీ భావిస్తోంది. ఇంకా ఎవరైనా అక్కడ జాయినింగ్స్ ఉన్నాయా వైసీపీకి సంబంధించి? ముఖ్యంగా వైసీపీలోకి చేరేందుకు జనసేనకు సంబంధించి ఎవరైనా ఆసక్తి చూపుతారని చెప్పి శేషకుమారి చెప్తున్నారా? అంటే పిఠాపురంలో శేషకుమార్ కొంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో విడివిడిగా పోటీ చేసిన సందర్భంలో 3వ స్థానంలో అంటే 28,000 ఓట్ల వరకు ఆమె రాబట్టగలిగింది. కాబట్టి ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్, ఒక 10,000 ఓట్లు వచ్చినా ఇబ్బంది లేదు. కాబట్టి 10,000 ఓట్లు చీలుతాయనే భావనలో వైసీపీ ఉంది. కాబట్టి శేషకుమార్ని ఈరోజు వైసీపీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు జనసేనలో అసంతృప్తిగా ఎవరైతే సీటు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా వైసీపీ గాలం వేస్తుంది. ఎక్కడైతే సీటు ఆశించి ఇప్పటివరకు పనిచేసిన ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ గాలం వేస్తుంది. దానిలో భాగంగానే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో సీటు రానటువంటి పోతిని మహేష్తో టచ్లోకి వెళ్ళింది, పితాని బాలకృష్ణకి టచ్లోకి వెళ్ళింది, చాలామంది నేతల టచ్లోకి వెళ్తుంది. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉంటే వైసీపీ తీసుకురావడానికి వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనలో అసంతృప్త నేతల మీద వైసీపీ కన్ను వేసిందని చెప్పాలి. వాళ్ళని తీసుకురావడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ తరపున వీళ్ళ ద్వారా ప్రచారం చేయించి జనసేన మీద విమర్శలు చేయించి పవన్ కళ్యాణ్ వాడుకుని వదిలేశాడనే వ్యూహాత్మకంగా వాళ్ళ ద్వారా చెప్పించడం ద్వారా ఓట్లు పొందవచ్చు అనేది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది. కాబట్టి
ఇప్పటివరకు అయితే శేష్ కుమార్ తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఆల్రెడీ ముద్రగడ వచ్చారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది జనసేన అసంతృప్త నేతలు, టికెట్ రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా. రైట్ రాజేష్, ఇదే అంశానికి సంబంధించి వంగవీటి నరేంద్ర కూడా కాంటాక్ట్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి వంగవీటి నరేంద్రతో మా ప్రతినిధి రాజేష్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వంగవీటి నరేంద్ర ఈరోజు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వంగవీటి నరేంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎందుకు మీరు బీజేపీలో ఉన్న మీరు ఎందుకు సడన్గా ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యారు? ఏమన్నా వైసీపీ తరఫున మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా? అంటే దేశ రాజకీయాల దృష్టిలో ఆలోచిస్తే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం బాగుందనే నేను 2014లో అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు నేను అప్పుడు బ్యాంకులో ఉన్నా కూడా చూశాను. తర్వాత రిజైన్ చేసి వచ్చినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అనేక రకాలుగా ఒక ప్రధానమంత్రిని చూడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో దారుణంగా మాట్లాడి ఇవాళ వాళ్ళ అవసరం కోసం ఆ పార్టీని కలుపుకోవటం, దానికి భారతీయ జనతా పార్టీ ఒక స్వార్థపూరితమైనటువంటి తెలుగుదేశం పార్టీతో కలవటం అనేదే నేను విభేదించాను. అందుకే దాదాపు వీళ్ళు ఎప్పుడైతే పొత్తుగా కలుస్తారని చెప్పని తెలిసిందో ఒక 3-4 నెలలుగా నేను అసలు పార్టీ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండటం జరిగింది. కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఆశించి మాత్రం చేరలేదు. ఈ సంక్షేమం కానీ ఆ ప్రజలకి పేదవాళ్ళకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి ఇంటింటికి అందటం అనేది ఎవరైనా కానీ ఒక వ్యక్తిగా ఆలోచిస్తే అది చాలా చాలా హర్షించదగ్గ విషయం. దానికి చూసే నేను ఆకర్షితున్నై ఆ పార్టీలో పనిచేయడానికి వచ్చాను. ఏమీ ఎటువంటిది ఆశించడానికి లేదు, కేవలం పని చేయడానికి వచ్చాను. పార్టీ ఎలా చెప్తే అలా పనిచేయడానికి మేము ముందుకెళ్ళడానికి. అంటే అదే వైసీపీ 5 ఏళ్లగా బీజేపీతో రహస్యంగా కలిసే ఉంది, అన్ని బిల్లులకు మద్దతు తెలిపింది అనేది ప్రధానంగా మొన్నటి వరకు ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఇప్పుడు మరి అదే వైసీపీలోకి మీరు వెళ్తారంటే ఏం చెప్తారు? ఒకటండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడూ కూడా కేంద్రంలో ఎవరున్నా కూడా వాళ్ళతో కలిసి ముందుకు నడవాల్సిందే. ఇప్పుడు మీరు వాళ్ళిద్దరిది రహస్యంగా ఉంది, రహస్యంగా వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడ్పడ్డారని చెప్పని అంటే, ఇప్పుడు మొన్న గెలిచినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి పడదు. మరి అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలవడం, ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. మరి అంటే ఇప్పుడు దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీను అక్కడ భారతీయ జనతా పార్టీ ఒకటేనట కాదు. అక్కడ రాష్ట్రంలో అవసరాలని బట్టి కేంద్రంతో కొన్ని పనులు ఉంటాయి. తప్పనిసరిగా వాటి యొక్క అవసరాలకు వాళ్ళు వెళ్ళి మాట్లాడటం అనేది సహజం. అంతేగాని దాన్ని రహస్య భేటీ అనుకుంటే అదే విధంగా ఇక్కడ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని నిధుల కోసం, ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఎప్పుడైతే సపరేట్ అయిందో దీనికి చాలా చాలా అవసరాలు ఉంటాయి, నిధులు అవసరం పడతాయి. ఇది డెవలప్మెంట్కి చాలా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులను ఎప్పటికప్పుడు తెచ్చుకోవడం. దీనిలో చంద్రబాబు నాయుడు అనే అతను ఫెయిల్ అయ్యాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ని వాళ్ళిద్దరు రహస్య ఒప్పందం కింద మీరు భావిస్తే దాన్ని మనం ఏం చేయలేము. మీ తమ్ముడు వంగవీటి రాధా టీడీపీలో, మీరు విమర్శలు చేస్తున్న టీడీపీలో ఉన్నారు, మీరు ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు. వంగవీటి రాధా ఏ రోజు కూడా చేసే ప్రతి అడుగు కూడా మా కుటుంబానికి సంబంధించి తన స్వార్థం కోసం వేశాడనేది నేను మొదటి నుంచి కూడా నేను విభేదిస్తూ వస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కూడా ఇదే విధంగా నేను అతన్ని తప్పుపట్టాను. ఎందుకంటే ఆ పార్టీతో మాకు ఆజన్మ శత్రుత్వం ఉంది. ఎందుకంటే ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా పేరున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని నడి రోడ్డు మీద చంపడానికి పూర్తి కారకులు, పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు నుంచి మేము దాన్ని పూర్తిగా విభేదిస్తున్నాం. ఎందుకంటే చంపారని కాదు, అది ఎప్పుడు స్వార్థపూరితంతో పెట్టినటువంటి ఒక పార్టీ, ఒక కుటుంబం బాగు కోసం పెట్టినటువంటి పార్టీ అని చెప్పని. ఇంకా రంగా గారిని చంపిన తర్వాత ఎంతోమంది పేదలకు అన్యాయం జరిగిందనే విషయంలో మేము విభేదిస్తూ వచ్చాం. మా తండ్రిని చంపింది ఆ పార్టీ కాదని ఏ రోజైతే అతను స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ రోజే నేను రంగా గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నీకు ఏ హక్కు ఉంది, నీకు ఎలాంటి బాధ్యత ఉందని ఈ స్టేట్మెంట్ ఇచ్చామని చెప్పని నేనే కాదు, పాత రాధారంగ మిత్రమండలి పెద్దలు, రంగా గారి అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అతన్ని ఇవాళకి కూడా నేను ఆ విషయంలో విభేదిస్తున్నాను. దాని గురించి అని కాదు, ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం. అది సంక్షేమం చూస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో చేరడంలో తప్పులేదు. అంటే వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మీ పేరుతో ఐపాక్ టీం సర్వే కూడా చేయించింది, మీరు అభ్యర్థిగా ఉంటారని ఒక ప్రచారం జరిగింది. అవి మరి
ఆ యొక్క విషయాలన్నీ నా దాకా తెలియలేదండి. బట్ నాకు మాత్రం పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా నేను చేయకుండా ఇప్పుడు అన్ని అభ్యర్థుల విషయాల్లో ఇక పూర్తిగా అభ్యర్థులందరినీ కూడా అనౌన్స్ చేయడం అయిపోయింది. నేను పోటీ అనేది ముఖ్యం కాదు, ఈ యొక్క జర్నీ ముందుకు సాగాలనేది నా యొక్క ఆలోచన. ముఖ్యంగా టీడీపీని ఓడించాలి. ఎవరైతే అమాయకత్వంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి, ముఖ్యంగా తెలియక జనసేన తరపునటువంటి కాపులు కానీ ఆఖరికి పవన్ కళ్యాణ్కి కూడా తెలియజేయాలని చెప్పనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు పెట్టుకున్నటువంటి పొత్తు సరైనది కాదు, అది స్వార్థపూరితమైందే, ప్రజల సంక్షేమం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, అంతకన్నా కాదు. సార్ మీ తమ్ముడేమో టీడీపీకి ఓటేమని అడుగుతున్నారు, మీరేమో వైసీపీకి ఓటేమని అడుగుతున్నారు. అంటే మీ కుటుంబంలో చీలికి వచ్చింది. ఇప్పుడు కాపులు ఎవరిని నమ్మాలి, ఎవరి వైపు ఉండాలంటారు? కాపులు కాదు, రంగా గారి అభిమానులు కాదు, ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీకి అందరూ వ్యతిరేకమేనండి. తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా స్వార్థంగానే పనిచేసింది. ఇదే కాపులకి 2014లో మేనిఫెస్టోలో ఎవరు అడగలేదు, వాళ్లే పెట్టారు రిజర్వేషన్ ఇస్తామని. తర్వాత ఏం చేశారు? పూర్తి స్థాయిలో అడ్డం తిరిగారు. రిజర్వేషన్ ఇవ్వమని చెప్పని మీరు చెప్పిన మేనిఫెస్టోని మీరు అమలుపరచండి అని చెప్పని అడిగినటువంటి ముద్రగడ గారిని ఎలా ట్రీట్ చేశారు? ఆ కుల పెద్దగా ఆయన తీసుకున్నటువంటి బాధ్యతకి ఆయన ఎంత దారుణంగా హింసించారు అది అందరూ చూశారు. మీడియా మిత్రులకి అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం చూసింది. కనీసం మర్యాద లేకుండా ఆయన ఒకప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నాడు, వాళ్ళ గురించి తెలుసు. ఆ ఒక ఎంపీ మినిస్టర్ చేసినటువంటి ఆయన్ని పోలీసులతో బూట్కాలతో తన్నిచ్చి హాస్పిటల్లో ఈడ్చి బూతులు తిట్టించినటువంటి ఆయనని ఎలా ట్రీట్ చేశారు? పోనీ తర్వాత కాపులకి ఎంతవరకు న్యాయం చేశారు? ఇంకా కాపులకి రంగా హత్యకి అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చిన రాధా ఇప్పుడు స్టార్ క్యాంపైనర్కి ఆ పార్టీకి కాపుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగబోతున్నారు. చెప్పాం కదండి, రాధాకి ఏం తెలుసు? రాధా ఏమన్నా అక్కడ అప్పుడు ఆ టైంలో ఉన్నాడా? దగ్గరుండి చూశాడా? పోనా ఏమన్నా చేశాడా? తన స్వార్థం కోసం వెళ్ళాడు. తన స్వార్థం కోసం వెళ్ళినోడి గురించి ఎవరు పట్టించుకోరండి. మా కుటుంబంలో ఒకటేనండి, ఎప్పుడైనా కూడా ప్రజల దృష్టిలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం వెళ్ళే వాళ్ళకే పట్టం కడతారు. అంతేగాని అది రంగా గారు అబ్బాయి అయినంత మాత్రాన గబాలను అతను చెప్పగానే ఏం వెళ్ళరు. ఎప్పుడైనా మా కుటుంబంలో పేదవాళ్ల పక్షాన పనిచేసేటువంటి వాళ్ళతోనే వెళ్తారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంకి మా కుటుంబంకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మంచి అవినాభావ సంబంధం ఇవాళ తిరిగి మళ్ళీ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, కాపులకు సంబంధించి అంటే రంగా హత్యకి సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంది. అందుకే రాధా టీడీపీలోకి వెళ్ళేటప్పుడే విభేదించారు. అప్పటి నుంచి కూడా ఆయనతో విభేదిస్తూ వస్తున్నాను. ఈరోజు మరోసారి తెలుగుదేశం పార్టీ ప్రజలు మోసం చేయడానికి వస్తుంది కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీలో చాలా రోజులు ఉన్నాను, కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం పట్ల నచ్చకపోవడం వల్లే వైసీపీలో జాయిన్ అని చెప్తున్నారు. వైసీపీలో ఎలాంటి బాధ్యత పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వంగవీటి నరేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయచార్ టీవీ తాడేపల్లి నుండి.